హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చేపల పులుసు వండుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడిది, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్నర ఉప్పు, కొంచెం ఒక హాఫ్ టీ స్పూను పసుపు, కొంచెం ఆయిల్, ఒక స్పూను కొంచెం తక్కువ. వీటిని మ్యారినేట్ చేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా కలిపి పెట్టుకుందాం. వీటిని కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ పులుసులో వేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక అరగంట తర్వాత వీటిని కూర చేద్దాం. ముకుట్లో కొంచెం నూనె పోస్తున్నాను. ఉల్లిగడ్డ పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. కొంచెమే ఆయిల్, ఇందులో కొన్ని ఉల్లిపాయలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూను మెంతులు, ఇది కొంచెం గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం వీటిని. ఇవి వేగిపోయినాయి. ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇట్లా వెడల్పాటి గిన్నెలో పెట్టుకుంటే ముక్క చెదరకుండా ఉంటుంది. రెండు స్పూన్ల మీద కొంచెం వేసిన నూనె వేడైంది. కొంచెం జీలకర్ర, వేగిపోయింది జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఇది వేగింది. ఇది అన్నీ కలిపి మనం గోలించుకున్నాం కదా, ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోద్దాము. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు, చాప ముక్కలు వేసుకుందాము. ఇలా వెడల్పు దాంట్లో వేసుకుంటే ముక్క చీతలు చీతలు కాకుండా చెదరకుండా ఉంటుంది. ఇందులో చింతపండు పులుసు పోసుకుందాము. ఆల్రెడీ మనం ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకొని ఉన్నది కదా, ఆ వాటర్ ఇందులో పోసుకుందాం. ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కొత్తిమీర, ఇది ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. సరే, దీన్ని ఇలా కలుపుకుందాము.
ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాము. కొంచెం ఉప్పు పడుతుంది, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇలా కలుపుతాం. ఇది ఆయిల్ పైకి వచ్చింది, ఉడికిపోయినట్టే. ఇది వేయించిన ధనియాల పొడి కొంచెం లాస్ట్లో వేసుకుందాం. ఇది కొంచెం ఇలా అంటే కలిసిపోతుంది. ఇది ధనియాల పొడి ఒక నిమిషం పాటు ఉంచేసి ఇది బంద్ చేద్దాం. అయిపోయింది ఇది. మా వారికి బాక్స్లో పెడుతున్నాను. ఇది చల్లారాక తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తెల్లవారైతే ఇంకా బాగుంటుంది ఇది. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.